నా పేరు అర్చన. నాకు 54 సంవత్సరాలండి. ఇప్పుడు మనము 2026లో ఉన్నామండి. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్దామండి. ఎందుకంటే నాకు పెళ్ళై 30 ఏళ్ళు అవుతుందండి. ప్రతి అమ్మాయి లాగానే నా లైఫ్ కూడా పని బాధ్యతలు అలా గడిచిపోయాయి. 2 ఏళ్ల తర్వాత వైష్ణవి నా లైఫ్లోకి వచ్చిందండి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. వైష్ణవి పుట్టిన తర్వాత జీవితం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. వైష్ణవికి ఒక 2 ఇయర్స్ వచ్చినాక ఆమెకి ముద్దు ముద్దు లంగాలతో ముద్దు ముద్దు ఫ్రాక్లతో అలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే అందరు నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది, నేను పాపకి కొంచెం బీట్స్లో అట్లా సింపుల్ ఐటమ్స్ 1 గ్రామ్ గోల్డ్లో ఎందుకు చేయొద్దు. అందరూ నాకు ఈ ఐటమ్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి ఎక్కడ తీసుకున్నావు ఏంది అని అంటే అప్పుడు నేనే చేస్తున్నా అని చెప్పేసి అంటే మాకు కూడా చేసి అనేసి వాళ్ళు అడగడంతో అప్పుడు నేను ఈ 1 గ్రామ్ గోల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేసి అప్పటి నుంచి చిన్న ఐటమ్స్ తోటి నేనే నా ఇంట్లో చిన్న రూమ్లో ఇవన్నీ స్టార్ట్ చేశాను. అట్లా ఒకరి నుంచి ఒకరికి అట్లా మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయ్యి నేను నా దాంట్లో కాన్ఫిడెన్స్ తోటి నేను చిన్న ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాను. హైదరాబాద్ పీపుల్కే కాకుండా అట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి అంతా ఒకరి నుంచి ఒకరికి తెలవడంతో అందరికీ మా మీద ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఇలా నా బొటిక్ పళ్ళు ఇట్లా నా ప్యాషన్ తోటి చేసే క్రియేటివిటీ ప్లస్ నా ఇంట్లో నా పిల్లల బాధ్యతలు అన్నీ స్టెప్ బై స్టెప్ ఇట్లా 25 ఇయర్స్ గడిచిపోయింది. ఎప్పుడు ఇంత వైష్ణవి అనే బ్రాండ్ ఇంత పెద్దగా అయిందో కూడా నాకే అర్థం కాలేదు. వైష్ణవి ఎడ్యుకేషన్తో పాటు తను కూడా నన్ను చూస్తూ ఈ జ్యువెలరీ మీద చిన్న ఇంట్రెస్ట్ ప్యాషన్ పెంచుకుంది. సో వైష్ణవి కెనడా వెళ్ళాల్సి వచ్చింది ఎడ్యుకేషన్ పర్పస్. అక్కడ తనకి చిన్నప్పటి నుంచి చూసిన జ్యువెలరీని ఇది తను ప్యాషన్ని కూడా ఉత్త ఇండియాలోనే ఎందుకు నేను కూడా ఇక్కడ కెనడాలో కూడా నేను చిన్న ఎగ్జిబిషన్స్ చేయొచ్చు, నా ప్యాషన్ని డెవలప్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న ఆలోచనతోటి తను చిన్న ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి అట్లా అక్కడ కెనడాలో కూడా మంచి పబ్లిసిటీ తెచ్చుకుంది. ఒక 30 ఇయర్స్ జర్నీని నేను ఒక్కదాన్ని వైష్ణవి బ్రాండ్ని అలా చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆఫ్టర్ 30 ఇయర్స్ నాకు వైష్ణవి కూడా తోడయ్యి హనుమంతుడు రామునికి తోడైనప్పుడు ఎంత ధైర్యం వచ్చిందో వైష్ణవి కెనడా నుంచి వచ్చి నాకు హెల్ప్ చేస్తా అన్నప్పుడు నాకు అంతే ధైర్యం వచ్చింది. మన వైష్ణవి అనే బ్రాండ్ని ఇంకొంచెం పెద్దగా చేద్దామని నేను వైష్ణవి ఈ జర్నీ స్టార్ట్ చేశాను. ఈ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కొంచెం కొత్తే, కాకపోతే ఈ డిజైనింగ్ చేయడంలో మీకు కావాల్సిన డిజైన్స్ క్రియేట్ చేసి మీకు మీ ముందు ఉంచడంలో మేము కొత్త ఏం కాదండి. కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఫాలో చేయొచ్చు కదండి.